ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం. హార్ష్గా చెప్పమని చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యని ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా, ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా, సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, విరమాలి అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది ఎందుకంటే ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, అది ద అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. బట్ ఇండియా ఇస్ నాట్ ఏ, మనం చెప్పుకోవచ్చు కదా, దిస్ ఇస్ అ హిందూ నేషన్ చెప్పచ్చు కదా. మనం ఎందుకు చెప్పము? మనం మన మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు, ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు, కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉత్తిని ఎందుకు వస్తాం? పదవులుగా? పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇంకా బాగుంటుంది. పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం. మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. మీకు ఏది అవసరం ఉన్నా. ఎందుకంటే చెప్పిరావు ఉపద్రవాలు. అని నాకు ఏమనిపించిందంటే, ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే, మధుసూదన్ గారి కొడుకుని చూస్తుంటే ఒక్క సంఘటనకి పెద్దోడు అయిపోయాడు అబ్బాయి. 10 ఏళ్ళు ఏజ్ వచ్చేసింది. 10 ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే, 10-11 ఉంటాయి అంతే. ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే, నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా.
యాజ్ వెల్ యాజ్ యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక 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 భావజాలాన్ని పట్టుకోండి. దానికోసం చనిపోతే మంచిది కదా, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా. ఇక నాకు మొన్న నా కొడుకు